పార్లమెంట్ సభ్యుడికైనా పరామర్శించడానికి మిథున్ రెడ్డి వెళ్తాడా? అది అవసరమా? అవసరం అండి. ఆయన చేసుకోలేడా? అంటే రెచ్చగొట్టే ధోరణి. రెచ్చగొట్టాలా? రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ రాళ్ళు వేపించుకోవాలా? మాకు రాళ్ళు దెబ్బలు తగిలాయని చెప్పేసి మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్పాలా? ఇదా వ్యూహమా? అంటే ఈ వ్యూహంలో అధికార కూటమి పడిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు చెప్పారండి వీళ్ళకి? సందర్భానికి సంబంధం లేనటువంటి పేర్లు తీసుకొస్తారు. ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, ఒకవైపు నుండి బీజేపీని తీసుకొస్తారు, ఒకవైపు నుండి తెలుగుదేశాన్ని తీసుకొస్తారు. కూటమిలో ఉన్నాక అందరూ బాధ్యత వహిస్తారు, అందరూ మాట్లాడతారు ఖచ్చితంగా. అయితే ఒకవేళ ఈవేళ మా కూటమి వైపు చూపిస్తున్నారనేసి అంటే 3 వేళ్లు కాదు 4 వేళ్లు ఈ వైకాపా దుక్కే చూపించుకున్నటువంటి పరిస్థితి మీకు ఉంది. ఇవాళ ఇన్ని చిట్టాయి విప్పారు. ఇవన్నీ డెఫినెట్ గా ఉంటాయి భావోద్రేకాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు. కానీ గత ప్రభుత్వ మార్పిడి సందర్భంలో ఇంతకంటే ఘోరమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి కదా. ఎందుకు జరగాలి? ఆవేళ ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ సహజంగా జరిగినవన్నీ తీసుకొచ్చి పార్టీలు నెత్తిన, పార్టీ ప్రతినిధులు నెత్తిన, పార్టీ అధ్యక్షులు నెత్తిన వేయడానికి కుదిరే పని కాదు అది. ఒకటోది. రెండోది, వాసుదేవన్ గారు శవాల మీదే వాలిపోతాడు అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఆ రోజు ప్రారంభం నుండి ఈ రోజు వరకు జరుగుతున్నది అదే కదా. వేరే సంఘటనల గురించి ఆలోచించే వ్యక్తి అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరు వీళ్ళకి వేలెత్తి చూపించాల్సిన పని లేదు కదా. ఒకటి చూపించమనండి. 40 రోజులుగా ఇంకొక ప్రజా సమస్య మీద స్పందించినటువంటి వైకాపా పార్టీ ఇది ఉంది లేదు. లేకపోయినట్టు ప్రభుత్వ తప్పిదాల మీద మేము ఇది స్పందించావో చూపించమనండి. ఏమంటే మేము అప్పు తెచ్చాం, మీరు అప్పు తెచ్చి చేశారు కదా అంటారు ఏదైనా కార్యక్రమాలు చేస్తే. ఏ మంత్రదండం పట్టుకొని వచ్చి ఏమన్నా తూతూ మంత్రం చేస్తారా, తూ మంత్రం చేస్తారా? కాబట్టి వీళ్ళ చేతకానితనాన్ని ఇవాళ బయట ఎవరి మీద, వ్యక్తుల మీద, పార్టీల మీద రుద్దేసి వెళ్ళిపోతామని సట్టి ఎవరు కామ్గా ఊరుకునే పరిస్థితి లేదు. మెయిన్ పదజాలము మాట్లాడే విధానం నేర్చుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం వాసుదేవన్ గారు. రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు నేనేమంటానంటే, తమ్ముడు లక్ష్మణ్ గారు పాపం కొత్తగా పార్టీలోకి వచ్చినాడు. పాపం అనుభవించిన వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలో తినేసి అనుభవించి పోయిన వాళ్ళేమో పాపం వాళ్ళేమో మూలాన్ని కూర్చునేసినారు. ఈరోజు వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తమ్ముడి మీద పడింది. కాబట్టి తమ్ముడికి కూడా నేనేం సలహా ఇస్తానంటే, కొంచెం ఓపిక్గా, మనం అందరూ కూడా సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఓపికగా మాట్లాడుకుంటే మంచిది తమ్ముడు. అదే విధంగా ఇందాక మా తమ్ముడు లక్ష్మణ్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి, తర్వాత లోకేష్ బాబు గారి గురించి చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న 3 రోజులకు ముందు చెప్పారు, మనము ఎవ్వరూ కూడా మీరు భావోద్యోగాలను రెచ్చగొట్టద్దండి, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మనకు వాళ్ళకు తేడా ఏముంటది, కాబట్టి మనం అధికారం వచ్చింది కదా అని ఎంజాయ్ చేయొద్దండి, అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయండి అని చెప్పి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీనికన్నా నిదర్శనం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు అని నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఈ రోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పారు. లోకేష్ బాబు గారు ఎన్ని కేసులుంటే అన్ని పదవులు వస్తాయి మీకు అని రెచ్చగొట్టినాడు అని చెప్పి. మాకు లోకేష్ బాబు గారు రెచ్చగొట్టింది కాదు లక్ష్మణ్. ఆ రోజు ఆయన చెప్పడం ఎందుకంటే, మీ పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరుండే పార్టీ, పాత పార్టీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీరుండే పార్టీలో మాట్లాడితే ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఒకళ్ళు మాట్లాడుతుంటే కైండ్లీ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది. మీ మీద కూడా కేసు పెట్టుంటారు నాకు తెలిసి లక్ష్మణ్ గారు. మీరు ఆ రోజు జనసేన నాయకుడిగా మంచి పవర్ఫుల్ గా ఉన్నారు. మీ మీద కూడా దండిగా వైసీపీ వాళ్ళు ఈ రోజు ప్రజెంట్ మీ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుంటారు. నా మీద 6 కేసులు పెట్టారు, నా బిడ్డ మీద కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టినప్పుడు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు అని, కార్యకర్తలు ఇబ్బంది పడతారని ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పారు. మీరేం ఇబ్బంది పడతండి, మీ మీద ఎన్ని కేసులు, ప్రజా ఉద్యమంలో పాల్గొనండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు తీసుకెళ్ళండి, వాళ్ళు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా మనం అధికారంలోకి వస్తాం, మనం చూసుకుంటాము అని ఎంకరేజ్ చేయడానికి చెప్పారు. ఈ రోజులాగా
అధికారంలో ఉండి మీరు సంపండి, పొడవండి, చేయండి, మీరు ఎన్ని చేసినా నేను ఉంటాను అని ఎక్కడ లోకేష్ బాబు గారు చెప్పలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పలా, పురంధరేశ్వరి మేడం గారు చెప్పలా, చంద్రబాబు గారు చెప్పలా. మేము నిజంగా ఆ విధంగా చేయాలి అనుకుంటే మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించినటువంటి ఈ కొడాలి నాని గారిని ఈ రోజు మేమేం చేసుంటాం తెలుసా? అంకుశంలో రామిరెడ్డిని డ్రాయ్ రేపిచ్చి రోడ్డు మీద తిప్పుతూ కొడతా వెళ్ళాము, చూసినావా? ఆ విధంగా చేసి ఉంటాం ఈ రోజు మేము. కానీ ఆ విధంగా కచ్చ తీర్చుకోవాలి అనుకోనుంటే ఇదే కొడాలి నాని గారిని అంకుశంలో రామిరెడ్డిని తన్నుకుంటా పోయి ఉంటాం. మేము ఎక్కడా చేయలే. ఒక సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెడితే ఒక పెద్ద ఆవిడ మీద కేసు, మాకు తిరుపతిలో ఒక వ్యక్తి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇవన్నీ మేము చేశామా? అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా చనిపోయాడు. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు చంపి డోర్ డెలివరీ సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్క అంశం ఎవరైతే నిన్న వినుకొండలో హత్యాకాండకు పాల్పడ్డాడో ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, మా పార్టీ వ్యక్తి కాదు అతను, మీ పార్టీ వ్యక్తే అయినా ఈ హత్యల్ని పూర్తిగా కూకటి వేలతో కూడా పెకలించేస్తాం. సురేంద్ర నాయుడు గారు మీ స్ఫూర్తిని అప్రిషియేట్ చేస్తున్నా. ఒక్కసారి 14-19 మధ్య మనం ఏం చేసాం కూడా కొంచెం ఒక్క మాట వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూడండి. మనం ఏం కేసులు పెట్టాం, ఎలా వేధించాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి అన్ని సరదాగా ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఈసారి మీరు అవి చేయరని అనుకుంటున్నా. లాస్ట్ టైం మీరు చేసినవి 14-19 మధ్య మీరు ఎంతమంది వేధించారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అనవసరంగా ఎందుకు మీరు వైసీపీకి ఆక్సిజన్ ఇస్తున్నారు. 14-19 మధ్య మీరు ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి మీరు మొదలెట్టిన వ్యవహారాన్ని వాళ్ళు ఇంత పెద్ద ఎక్సర్సైజ్గా చేశారు. సో అలాంటి మీరు ఆ చెప్పటాలు కూడా, ఆ మాటలు చెప్పటాలు కూడా మానేయండి. అట్లాంటివి ఏది 14-19 లో కూడా ఈ విధంగా మేము దారుణ మరణ కాండకు మేము పూనుకోలేదు. సోషల్ మీడియా కేసుల గురించి, లక్ష్మణ్ గారు సోషల్ మీడియా కేసుల గురించి చెప్తున్నా. పలనాడులో 5 సంవత్సరాలు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయినారు. 5 సంవత్సరాల నుండి ఊరికే రానిలేదు. పరామర్శిస్తామని పోతే సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించడానికి పోతే పరామర్శించేదానికి అవకాశం ఇలా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పుంగునూరుకు వస్తే పుంగునూరుతో రాళ్ళతో కొడితే కేసులు మీరే పెడుతుంది. ఇంత దారుణమైన హత్యాకాండం మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా జరిగే క్వశ్చనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం ముందుంది, తీసుకెళ్తాము. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడమే మా ధ్యేయం. ఇలాంటి హత్యాకాండాలు ప్రోత్సహించము. ప్రతీకార దీక్షలు చేసేది మాత్రం ఉండదు. ఇది క్లియర్. రైట్, కంక్లూడ్ చేయండి ఒకసారి ఫైనల్గా. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు క్విక్గా, ఎందుకంటే మళ్ళీ మహేష్ కూడా మాట్లాడాలి. చాలా క్విక్గా కంక్లూడ్ చేయండి. వాసుదేవ్ గారు, ఇది ధర్మం కాదు. 40 నిమిషాలు వాళ్ళకే టైము. ఏమండి, వాళ్ళు 4 ఉన్నారండి, మీరు ఒక్కరికి 40 నిమిషాలు ఇవ్వలేం కదా, అందరికీ ఈక్వల్గానే ఇచ్చాం. అలా మాట్లాడిన ముగ్గురికి సమాధానం చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. సరే, ఏదైనా మీ ఇష్టంగా చేయండి, ఎలాగైతే అలా డిబేట్ చేయండి. కానీ వాసుదేవ్ గారు ఒకటి నేను చెప్తా ఉన్నా, వీళ్ళేమంటారు, మీరు ఇప్పుడు జరిగిన దాడులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా, పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారా, లోకేష్ గారు చేయమన్నారా, వాళ్ళు కొట్టుకొని సాగుతున్నారు, వాళ్ళకాలు ఇదవుతామన్నారు అంటారు. మరి